హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటో చూసే ముందు మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈరోజు నోటిఫికేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎస్ జాబ్స్ నోటిఫికేషన్ అనేసి లోగో పెట్టాము ఈ ఛానల్కి. అండ్ ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి ఏపీ సిపిడిసిఎల్లో ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 1 అర్హత ఎలిజిబిలిటీ వచ్చేసి 10th ఆర్ ఐటీఐ పాస్ క్యాన్ అప్లై. 10th క్లాస్ పాస్ అయి ఉండి ఐటీఐ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అర్హులు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్, శాలరీ, పే స్కేల్స్, హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి అండ్ లాస్ట్ డేట్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని. మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా అవైలబుల్లో ఉంటుంది. డైరెక్ట్ మీరు డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అప్లై చేయొచ్చు. ఏపీసీపీడీసీఎల్లో ఓవర్వ్యూ చూద్దాము. ఆర్గనైజేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 1 నోటిఫికేషన్ ఇది. అండ్ వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ 86, 86 ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ డేట్, అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th April 2021 ఉంది. అండ్ క్లోజింగ్ డేట్, లాస్ట్ డేట్ వచ్చేసి 3rd May 2021 అనేసి ఇచ్చారు. అండ్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఇది ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవచ్చు మీరు నోటిఫికేషన్ని. అండ్ కేటగిరీ వచ్చేసి ఇది గవర్నమెంట్ జాబ్ అనమాట. అండ్ జాబ్ వచ్చేసి ఇదిలో జాబ్ లొకేషన్ అనమాట ఆంధ్రప్రదేశ్. అండ్ అఫీషియల్ సైట్ వచ్చేసి apcpdcl.in అనేసి మీరు డైరెక్ట్ లింక్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము మనము. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది April 7th 2021లో. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 5th May 2021. అండ్ డేట్ ఆఫ్ కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 10th to 14th May 2021లో ఇచ్చారు. అండ్ డేట్ ఫర్ డౌన్లోడింగ్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేయడానికి 18th to 22nd May 2021 ఇచ్చారు. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మీకు 23rd May 2021లో 11 AM to 1 PM అనేసి ఇచ్చారు. అండ్ రిజల్ట్స్ ఏ రోజు ఉంటుందో అంటే 31st May 2021లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ద రిక్రూట్మెంట్ ఫర్ 86 వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ 86 ఉన్నాయి, ఆఫ్ ఎనర్జీ అసిస్టెంట్ బై ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కెన్ గో త్రూ ద నోటిఫికేషన్ పీడిఎఫ్ రిలీజ్డ్ ఆన్ ది ఇట్స్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. A direct link to download the notification has been provided below. మీకు ఇక్కడ డైరెక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై అండ్ శాలరీ ఏంటి అండ్ అన్ని ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఏపీలో ఎక్కడ ఎన్ని కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి విజయవాడలో OC 13, BC 14, SC 7, ST 4. సో టోటల్ వచ్చేసి విజయవాడలో 38 ఉన్నాయి. అండ్ గుంటూరులో OC 6, BC 5, SC 2, ST 0. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి గుంటూరులో 13. అండ్ CRDA OC వచ్చేసి 2 అండ్ BC SCలో 0 అండ్ STలో 1. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 3. అండ్ ఒంగోలులో వచ్చేసి OC 11, BC 15, SC 4 అండ్ ST వచ్చేసి 2. సో టోటల్ ఒంగోలులో వేకెన్సీస్ వచ్చేసి 32 ఉన్నాయి. అండ్ టోటల్ ఓసీలో వేకెన్సీస్ వచ్చేసి ప్రతి ఒక్క ఏరియాలో 32, BC 34, SC 13, ST వచ్చేసి 7. సో ఇవన్నీ ప్లేస్ చేస్తే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 86. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాము. Candidate should possess SSC or 10th class with ITI qualification in electrical trade or wireman trade. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అయి ఉన్నా పర్లేదు, మీరు ఎలిజిబుల్ అయి ఉంటారు. అండ్ ITI క్వాలిఫికేషన్ ఉండాలి, అది ఎలక్ట్రికల్ ట్రేడ్ ఆర్ వైర్మ్యాన్ ట్రేడ్లో ఉండాలి క్వాలిఫికేషన్. అండ్ ఇప్పుడు ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ ఆన్ 31st January 2021లో మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years. సో నెక్స్ట్ వచ్చేసి
సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఏమేమి ఉంటాయి, వాళ్ళకు వర్క్స్ ఏంటి, ఏమి ఇస్తారు అది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి వాళ్ళకు పవర్ సప్లై అండ్ స్ట్రీట్ లైటింగ్లో వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. టు ప్రొవైడ్ సర్వీస్ కనెక్షన్ యాజ్ పర్ డిస్కమ్ నార్మ్స్ అండ్ ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఈజ్ అన్ ఎంప్లాయీస్ ఆఫ్ APCPDCL. Grade 2 also employees of APCPDCL law, and to be a coordinate between DISCOM staff and renewable energy staff and village or ward secretariats. అప్లికేషన్ ఫీ చూద్దాం ఇప్పుడు. ఫర్ ఓసీ ఆర్ బీసీ క్యాండిడేట్స్ ₹700 700 ఉంటుంది ఓసీ అండ్ బీసీ వాళ్ళకు. అండ్ ఫర్ ఎస్సీ ఆర్ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళకు, ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ ₹350 అప్లికేషన్ ఫీ ఉంటుంది, ₹350. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి త్రూ నెట్ బ్యాంకింగ్ చేయాలి, ఆర్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్లో త్రూ పేమెంట్ చేయాలి మనము. ఇప్పుడు హౌ టు అప్లై, స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో చూద్దాము. ప్రాసెస్: ఓపెన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, APCPDCL అనేసి. అండ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఆన్ టు హోమ్ పేజ్లో ఎంటర్ అయిన తర్వాత క్లిక్ ఆన్ కెరియర్స్ అని ఉంటుంది హోమ్ పేజ్లో, అక్కడ క్లిక్ చేయాలి. అండ్ డౌన్లోడ్ ద అడ్వర్టైజ్మెంట్ అనేసి ఉంటుంది అక్కడ, అది డౌన్లోడ్ చేయాలి. అండ్ రీడ్ ద అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ, అడ్వర్టైజ్మెంట్ని కేర్ఫుల్గా రీడ్ చేయాలి, మీరు చదవాలి. అండ్ ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద అబోవ్ పోస్ట్ దెన్ ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇఫ్ మీరు అడ్వర్టైజ్మెంట్ విన్న తర్వాత ఇంట్రెస్ట్ అయ్యి ఉంటే అవి పోస్ట్కి మీరు అప్లై చేయొచ్చు, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. అండ్ సబ్మిట్ ద అఫీషియల్ బిఫోర్ ద లాస్ట్ డేట్ కంటే ముందు మీరు సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫామ్. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం చూద్దాము స్టెప్ బై స్టెప్. ఫస్ట్ రిటన్ టెస్ట్ అనేసి ఉంటుంది. ద రిటన్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ బేస్డ్ ఆన్ ద ITI సిలబస్ ఫర్ 100 మార్క్స్. రిటన్ టెస్ట్ అనేది మీకు 100 మార్క్స్ మీద ఉంటుంది, అది ITI సిలబస్ల మీద ఉంటుంది. ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఓసీ వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% రావాలి. అండ్ బీసీ వచ్చేసి 35% రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ 30% రావాలి. ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మీకు పోల్ క్లైంబింగ్ అనేసి ఇస్తారు. డ్యూరేషన్ ఆఫ్ టైమ్ 15 minutesలో మీరు పోల్ క్లైంబ్ చేయాలి. అండ్ మీటర్ రీడింగ్ అనేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి పే స్కేల్ శాలరీ ఎంత ఉంటుందో మనం చూద్దాము. శాలరీ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పేడ్ ఎవ్రీ మంత్ మీకు 15,000 పర్ మంత్ ఉంటుంది శాలరీ. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ చెక్ ద అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్గా నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలనేసి ఉంటే వెబ్సైట్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, డైరెక్ట్ లింక్ అవైలబుల్లో ఉంది, మీరు చెక్ చేసి డైరెక్ట్ చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ మీకు ఇలా వస్తుంది. దీంట్లో మనకు ఇన్ఫర్మేషన్, అప్లికేషన్, హెల్ప్ డెస్క్ అనేసి ఉంటుంది. దీంట్లో మనకు ఇన్ఫర్మేషన్లో నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ యూజర్ గైడ్ అనేసి ఇస్తారు. అప్లికేషన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మనం అప్లై చేయాలనుకుంటే ఇది క్లిక్ చేయండి. అండ్ వ్యూ ఆర్ ప్రింట్ సబ్మిటెడ్ ఆన్లైన్, మీరు సబ్మిట్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ చూడాలనుకుంటే ఇది క్లిక్ చేయండి. అండ్ అప్లికేషన్ ఫామ్ చూడాలంటే ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు హెల్ప్ డెస్క్ అనేసి ఉంటారు. మీకు ఏమైనా ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ అస్ అనేసి ఇచ్చారు వాళ్ళు, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు ఇలా మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి.